గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి సమస్య ఆ ఇండస్ట్రియల్‌కి సంబంధించి, ఆ రైతులకు సంబంధించి అసలు సమస్య ఏంటి మ్యామ్? అసైన్మెంట్ ల్యాండ్‌కి, పట్టా భూమికి సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా ప్రజలది తీసేసుకున్నారు. అందులో కూడా సగం భూమికి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరిగాయి. డబ్బులు తీసుకున్నోళ్ళు ఏమంటున్నారు? తీసుకోని వాళ్ళ ఆవేదన ఏంది? ప్రభుత్వానికి మీరు ఏం రిప్రజెంటేటివ్ చేస్తున్నారు? ఒకవేళ ప్రభుత్వం వినకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మా భూమి మాకు కావాలని అడగలేదండి. ఆ అన్న మాటలు ఎవరన్నారు? తీన్మార్ మల్లన్న అన్నారు. బట్టి విక్రమార్క వాళ్ళే వచ్చి రెచ్చగొట్టారు. వర్తమానం ఛానల్‌కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి కౌల సరస్వతి గారు. ప్రజా ఉద్యమకారిణిగా, డాక్యుమెంటరిస్ట్‌గా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ఒక సొసైటీకి ఒక ఇన్స్పైరింగ్‌గా ఉన్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వము ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తాము అనేటువంటి అంశాల మీద రంగారెడ్డి జిల్లాలో కొన్ని వేల మంది రైతుల దగ్గర భూములు తీసేసుకున్నారు. తీసేసుకునేటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నదంటే, అది అక్రమంగా భూములు సేకరించిండ్రు కాబట్టి మా గవర్నమెంట్ వస్తే మేము భూసేకరణ చట్టం ద్వారా రద్దు చేస్తామనేటువంటి అంశాలు అప్పుడు ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన క్రమంలో వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోగా అక్కడ ఉండేటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. ఆ రైతుల గొంతుకగా మన సరస్వతి గారు పోరాటం చేస్తా ఉన్నారు. ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆ! చెప్పండి అసలు ఏంది గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి సమస్య ఆ ఇండస్ట్రియల్‌కి సంబంధించి, ఆ రైతులకు సంబంధించి అసలు సమస్య ఏంటి మ్యామ్? అక్కడ సమస్య ఏంటి అంటే, గత ప్రభుత్వం సమయంలో చాలా చట్ట వ్యతిరేకమనే చెప్పొచ్చు. వాళ్ళు తీసుకున్న విధానాలు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ కూడా దానికి కూడా కొన్ని పద్ధతులున్నాయి. ఆ పద్ధతులను ఏవి పాటించకుండా, చట్ట ప్రక్రియలు ఏవి పాటించకుండా అసైన్మెంట్ ల్యాండ్‌కి, పట్టా భూమికి సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా ప్రజలది తీసేసుకున్నారు. అందులో కూడా సగం భూమికి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. తర్వాత ఎప్పుడైతే పట్టా భూములు అందులోనూ ఇంకోటి ఏం చెప్పారంటే, మేము కేవలం అసైన్మెంట్ తీసుకుంటాం, పట్టా తీసుకోమని చెప్పారు. రైతులు పోన్లే మనము ఎలాగో అమ్ముకోలేము, ఎలా అయినా గవర్నమెంట్ ల్యాండ్ మేము తీసేసుకుంటాం అంటున్నారు కాబట్టి ఇచ్చేసారు. అప్పటికి కూడా ఇవ్వము అనుకున్నది చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ ల్యాండ్ మీదే డిపెండెంట్ అయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఇట్లాంటి. ఆ తర్వాత ఏమైందంటే అసైన్మెంట్ ల్యాండ్ వరకు వచ్చేసరికి మళ్ళీ అక్కడ కూడా కొంత డివైడ్ అండ్ రూల్ లాగా ఏం చేశారంటే, అన్ని గ్రామాలకి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ఒకటి ఫార్మసిటీ వద్దని ఎంత మేము పోరాటం చేసినా, అక్కడ సెంటర్‌లో ఉన్న బీజేపీ గవర్నమెంట్‌కి ఎన్ని లెటర్లు రాసినా, మీరు పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు అని వాళ్ళు పర్యావరణ అనుమతులు ఇచ్చారు. ఇక్కడ ఏమైంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, పట్టా భూములకు 12.5 లక్షలు అని చెప్పారు. రైతులు కొంతమంది ఇచ్చారు ఇష్టపూర్వకంగా, కొంతమంది మేము ఇవ్వమని చెప్పారు. ఇవ్వమని మనం కోర్టుకెళ్ళంగానే అది 16 లక్షలు చేశారు. ప్లస్ ఒక ప్లాట్ కూడా ఇస్తామని చెప్పి చేశారు. అలాగే అసైన్మెంట్ వాళ్ళు ఎక్కడ మళ్ళీ గొడవ పెడతారు అని అసైన్మెంట్ వాళ్ళకు కూడా మీకు కూడా ప్లాట్ ఇస్తామని. కానీ అసలుకైతే చట్ట ప్రకారం అయితే వాళ్ళకు కూడా అదే నష్టపరిహారం ఇవ్వాలి. ఇది అక్కడ జరిగిన మోసం. రెండోది, ఈ భూములు ఇవ్వము అని చెప్పిన రైతులు దాదాపు ఒక 1000 మంది రైతులు ఉన్నారు 4 ఊర్లలో. రైతులు అందరికీ నేను హెల్ప్ చేశాను కొంచెం కోర్టుకి అప్రోచ్ చేయడానికి. మా అడ్వకేట్ గారు కూడా సామాజికంగా రైతుల కోసం పనిచేసే మనిషి కాబట్టి ఆయన ద్వారా దాదాపు ఒక 30 కేసులు అప్పుడే ఫైల్ చేశాము. కోర్టులు కూడా మాకు ఫేవర్‌గానే ఆర్డర్‌లు ఇచ్చాయి. అంటే నాట్ టు డిస్పోజెస్, భూమి స్వాధీనపరచుకోవద్దు, బలవంతం చర్యలు చేయవద్దు అని వచ్చింది. కొన్నిట్లలో అసలు డిక్లరేషన్‌లు, అవార్డులు కూడా రద్దు చేస్తూ 2023లో ఆల్రెడీ ఆర్డర్స్ కూడా పాస్ అయ్యాయి. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఆన్‌లైన్‌లో కట్ చేసేసారు ఆర్‌డీఓ వాళ్ళు. కక్షపూరితంగానే ఇదంతా కూడా చట్ట ప్రకారం చేయకూడదు. ఎందుకంటే స్టే ఉన్న భూముల్లో మీరు ఆన్‌లైన్ ఎట్లా కట్ చేస్తారు? టీఎస్ఐసీ పేరు పెట్టేశారు, రికార్డులు మార్చేశారు. అట్లాగే రైతు బంధు బంద్ చేశారు. రిస్ట్రిక్షన్స్ అనమాట. ఏంటంటే క్రాప్ లోన్ రావట్లేదు, విరాసత్ చేయాలంటే విరాసత్ అవ్వట్లేదు. ఇట్లాంటివన్నీ రకరకాల సమస్యలు సృష్టించారు. అప్పుడు మేము భారీ స్థాయిలో పాదయాత్రలు అవి చేశాము. మేము చేసేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ జరగలేదు. ఆ సమయంలో ఈ మొత్తం మూవ్‌మెంట్‌లో కాంగ్రెస్ వాళ్ళు మాకు సహాయంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఇంకా మా ప్రభుత్వమే వస్తది. మా ప్రభుత్వం వచ్చినాక మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాం. మేము ఈ భూసేకరణ కూడా
చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి భూసేకరణను కూడా రద్దు చేస్తాము. ప్లస్ 2013 చట్టాన్ని వాపస్ తీసుకొస్తామని కూడా చెప్పారు. రాంగానే రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ రద్దు చేస్తున్నానని ప్రకటన ఇచ్చారు. కానీ ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి కొంచెం వెనక్కి ముందుకెళ్ళి లాస్ట్‌కి ఏం చెప్పారు, ఫార్మా క్లస్టర్‌లు పెడతాను అని ఇంకా అదనంగా 9 జిల్లాల్లో మొత్తం కలిపి ఇంకో 20,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు మా ఏరియాలో సరే మీరు ఫార్మా రద్దు అన్నారు కదా! మరి భూసేకరణ రద్దు చేయండి. మా భూములు మాకు క్లియర్ అయ్యేటట్టు చేయండి అని చెప్పి రైతులు అడిగితే, ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తాం, అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, అప్పుడు అయిపోయింది అంటూ నెమ్మదిగా ఎంపీ ఎలక్షన్‌ల దాకా టైమ్ పాస్ చేసి, ఆ తర్వాత నెమ్మదిగా చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇక్కడ ఒక ఫ్యూచర్ సిటీ వస్తది. మంచి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఫార్మా సిటీ అయితే కాదు, బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ వస్తది. కాబట్టి రైతులందరూ సహకరించాల. అంటే మాకు ఏ రాయి అయితేనేముంది మా పల్లూరు కొట్టుకోవడానికి, నువ్వు ఫ్యూచర్ సిటీ కడితే ఏంది, ఫార్మా సిటీ కడితే ఏంది, మా భూములు పోతాయి, మా ఊళ్ళు పోతాయి. ఎట్లా మేము ఏంటి అని అనేక రకాలైనటువంటి వినతి పత్రాలు అందరికీ రాయడము జరిగింది. సీఎం గారికి లెటర్‌లు రాయడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఏరియాకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈరోజు మినిస్టర్‌లై ఉన్నారు. ఏదో ఒక పెద్ద ఉన్నత పదవుల్లో ఉన్నారు. కోదండరెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్ అయ్యారు. ఆయనే అసలు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈరోజు మరి మా పరిస్థితి ఏంటి అంటే నాకు సంబంధం లేదంటున్నాడు ఆయన. రైతు కమిషన్ చైర్మన్ గారు నాకు సంబంధం లేదు, నేనేం పట్టించుకోలేను దీని విషయంలో అన్నారు. ఇన్‌ఫాక్ట్ నిన్ననే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఫార్మా క్లస్టర్ పడుతుంది. మరి మీరు ఫార్మసిటీ రద్దు చేపిస్తామన్నారు. ఆ రోజు ఫార్మా ఎంత మహమ్మారో, ఎంత భయంకరమైనదో, దెయ్యం, భూతం అని చెప్పి ఈరోజు దాన్నే ఎట్లా తీసుకొస్తారు. అంటే పెద్ద దెయ్యం కాదు, చిన్న దెయ్యం తెస్తుంది మనం. అట్లా అయింది. అదొకటి. అట్లాగే ఇంకా ఈ మినిస్టర్లు వీళ్ళందరికీ సెక్రటేరియట్ దగ్గరికెళ్ళి లెటర్‌లు ఇచ్చినాము. ఎంత మేము ప్రయత్నం చేసినా సీతక్క గారికి కూడా ట్రై చేశాము మీకు కలవడానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా ఏమో చెప్పలేదు. ఎవరు ఏమి సమాధానం చెప్పట్లేదు. ఇక ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు. మనం ఏం చేయాలో ఏంటి అర్థం కాక, సరే మళ్ళీ మనం ఉద్యమం మొదలు పెట్టాలనుకోని కోర్టు ద్వారా ఆర్డర్‌లు అయితే వస్తున్నాయి. కానీ ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత మేము మొన్న ఈ లాస్ట్ వీకే మళ్ళా కొంచెం మా ఊర్లలో పాదయాత్రలు అవి చిన్న చిన్నవి చేసుకుంటుంటే మీరు చేయకూడదు. మా కమిటీలో ఒక 30, 35 మంది అయితే మేడం ఒక్క మాట. మీరు చేయకూడదు అని అంటున్నారు ఈరోజు. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు చేయకూడదు కంటే ప్రాజెక్ట్ అనేది అభివృద్ధికి సంబంధించిన అంశం. అక్కడుండే ఒకవేళ 1,00,000 మందికి న్యాయం కావాలి అంటే ఒక 100 ఇండ్లు పోతున్నాయి అనుకున్నప్పుడు, ఆ 100 ఇండ్లకు కన్సెంట్ సమ్మతంగా ఉండేటువంటి అంశంగా ప్రభుత్వం గమనిస్తున్నట్టుంది. మరి మీరు అభివృద్ధి నిరోధకంగా ఆలోచిస్తున్నారేమో? దీని పట్ల మీ అభిప్రాయం? అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళిచ్చిన ఈఐఏ రిపోర్ట్‌లోనే వాళ్ళేమన్నారు, అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో 19,000 ఎకరాల్లో 19 దాదాపు 20,000 ఎకరాలనుకోండి. ఎకరాలు తీసుకొని అందులోనూ సుభిక్షమైన ప్రాంతం. అందులో ప్రతి ఒక్క ఇంచు కూడా మీకు మంచి పంటలు పండే భూములు. 20,000 ఏకర్స్‌లో మీరు 1,40,000 ఏవో డైరెక్ట్ ఐ మీన్ రకరకాలుగా రాసుకున్నారు. అదే ఈఐఏ రిపోర్ట్‌లో ఒక చోట 1,50,000 మందికి డైరెక్ట్ ఉద్యోగం అన్నారు. ఇంకో చోట 5,00,000, 3,00,000 ఇష్టం వచ్చినట్టు రాశారు అందులో. దానికేమీ ఒక ప్రాపర్ పద్ధతి లేదు. అదే మీరు ఈ 12 రెవెన్యూ గ్రామాల్లో కనీసము ఒక 3, 1,00,000 మంది ఇంకెక్కువ మంది ఉంటారు. ఈ 20,000 ఎకరాల్లో మీరు ఎకరానికి ఒక ఇద్దరు ముగ్గురిని చూసుకున్నా గానీ కనీసం ఈజీగా ఒక 90,000 మంది బతుకుతున్నారు. ఓ 1,00,000 మంది. మరి మీరు ఇది తీసేసి అక్కడ తెచ్చిపెడితే దానివల్ల ఎవరికి ఉపయోగం? ప్లస్ ఇంకోటి, ఇది సుస్థిరమైనటువంటి వ్యవసాయం అనేది సుస్థిరమైనటువంటి ఒక ఉపాధి. మీరు తెచ్చే కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఫార్మా కంపెనీలో రోజుకి ఎక్కడో ఒక చోట పేలుడు సంభవిస్తుంది. మనుషులు చచ్చిపోతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా కాలుష్యం అయ్యి మనకి ఎక్కడో దూరం వెళ్ళక్కర్లే కదా. ఈ మధ్య పెట్టిన పోలేపల్లి సెజ్ గురించే రోజు కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యే గారే దాని గురించి గొడవ పెడుతున్నారు. మీరేమంటారంటే ఒకవేళ ఎంప్లాయ్‌మెంట్ కల్పించే అవకాశం ఉన్నా పర్వాలేదు అనే క్రమంలో, సరే మీరన్నట్టు గత బీఆర్ఎస్ మీద కూడా మీరు బాగా ఉద్యమం చేశారు కాబట్టి బీఆర్ఎస్ పోయింది. అవును. ఇక్కడ ఇప్పుడు రైతులు వాళ్ళ ఆవేదన యొక్క దుఃఖాన్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఏదైనా అభివృద్ధి అనేది అందరికి అవసరం. ఒకటి. రెండో అంశం ఏందంటే, అంటే ఏది అభివృద్ధి? అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే సహజంగా ఉద్యోగం ఉండాలి, ఇండ్లు ఉండాలి, అనేక రకాలుగా మనం చూస్తాం. అయితే ప్రాజెక్ట్ అనేది కూడా అవసరము అనే కోణంలో ప్రభుత్వం తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు మీ విజ్ఞప్తి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఇవ్వాలి కదా. ఇచ్చాము. మాకు క్లస్టర్ కావాలి,
అంటే క్లస్టర్ సిటీ ఏర్పాటు చేస్తాం. ఫ్యూచర్ సిటీ అని అంటారు. సరే మీ వాదన ఏంది? అక్కడ ఉండే రైతులకి వ్యవసాయము ఉండాలి కాబట్టి సుభిక్షమైనటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళకు ఇయ్యాలనేది మీ ఇంటెన్షన్ ఉన్నది. కానీ ఇక్కడ మేము వర్తమాన చలన నుంచి మేము అడిగేదేందంటే, మ్యామ్ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి మీరేమిచ్చారు? మీరెట్లా రిప్రజెంటేషన్ చేశారు? రైతులకు ఏ పరంగా న్యాయం కావాలనే అంశాలు మీరు ప్రస్తావన చేశారు. ఇప్పుడు మా ఏరియాలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంటెక్ చదువుకునే పిల్లలు గూడా వ్యవసాయం చేసుకుంటున్నారండి. ఓకే. సో, మీరు కేవలము ఉద్యోగం, ఉద్యోగం అని అంటున్నారు. ఈ ఉద్యోగం నిజంగా అభివృద్ధా? అనేది మీరు అడగాల ప్రశ్న. ఎందుకంటే ఈరోజు సాఫ్ట్‌వేర్ జాబులు చేయలేక, స్ట్రెస్ తట్టుకోలేక చాలామంది వ్యవసాయం వైపు వస్తున్నారు. సో, వ్యవసాయం అనేది ఏదో ఒక బ్యాక్వర్డ్స్ విషయము. దీన్ని తీసేసి మనం ఏదో ఒక కంపెనీలు పెట్టాలా, కంపెనీలలో వీళ్ళు నౌకరీలు చేయాలా, ఆ నౌకరీ ఏ రోజు ఉంటదో, ఏ రోజు పోతదో ఎవరికీ తెలవదు. అందులో డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఎంతమందికి? ఇంకోటి మనం ఆటోమేషన్ అనేది చాలా విపరీతంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఒక కార్ల కంపెనీ పెడితే కనీసం 1000 మందికి జాబులొచ్చేవి. మీరు ఉదాహరణకి సింగూరులో తీసుకోండి. టాటా కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు? 1000 ఎకరాలు తీసుకొని మేము ఒక 10 ఏళ్లలో 2000 మంది దాకా ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు. అంటే 1000 ఎకరాలు తీసుకొని నువ్వు 2000 మందికి ఆల్రెడీ ఇప్పుడు 2000 మంది దాని మీద ఉపాధి పొందుతున్నారు. ఎకరానికి 2 మనుషులు లెక్కేసుకున్నా గూడా. రైట్. సో, ఈ డిస్కషన్ అనేది అసలు అభివృద్ధి అంటే ఏంటి? ఒక వైట్ పేపర్ తీసుకురండి. ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల్లో ఎంత భూమి మీరు తీసుకున్నారు? ఆ భూమిలో ఎన్ని పరిశ్రమలు పెట్టారు? ఆ పరిశ్రమల్లో ఎంతమందికి ఉపాధి వచ్చింది? మీరు గమనిస్తే దిస్ హాస్ బీన్ వాట్ యూ సే జాబ్‌లెస్ గ్రోత్ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఇంకా మీరు ప్రకృతి వనరులని నాశనం చేస్తూ, ప్రకృతి వనరులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటదండి. మీకు ప్రకృతి వనరులు లేనప్పుడు ప్రాబ్లమ్ వస్తది. మొన్న కోవిడ్ సమయంలో చూడండి ఏం జరిగింది? ఎవరైతే సిటీల్లో ఉన్నారో అందరూ పల్లెలకు ఉరుకొచ్చారు. ఎందుకు ఉరుకొచ్చారు? బికాజ్ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు న్యాచురల్ రిసోర్సెస్. మీకు మార్కెట్‌లో తిండి దొరకకపోతే డన్. రైట్? యూ ఆర్ డన్. సో, దట్ యాక్చువల్లీ ఎస్టాబ్లిషెస్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద సొసైటీ. అది మనం మర్చిపోవద్దు. ఎంతసేపు ఏంటంటే ఇది అభివృద్ధి కదా! దీనికి నేను ప్రస్తుత ప్రభుత్వానికి ఒక క్వెషన్ అడుగుతాను. మీరు టీచర్‌లను అపాయింట్ చేశారా? టీచర్‌ల భర్తీ చేశారా? గ్రామాల్లో స్కూళ్ళ రిక్వైర్మెంట్ ఉంది. మీరు దాన్ని ఇంప్రూవ్ చేశారా? అక్కడ పిల్లలు మంచిగా చదువుకునేటట్టు చేస్తున్నారా? అది చేయకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతాము. మాకు ఇంకా భూమి కావాలి. ఎక్కడ ఏది కావాలన్నా భూమి కావాలి. ఎవరినో ఒకడిని భూమి నుంచి బయటకు గెంటేయాలి. ఇదొక కాన్సెప్ట్. ప్రతిదీ చాలా చాలా తేలిగ్గా తీసి పారేస్తున్నారు ప్రభుత్వాలు, నాయకులు గూడా. ఇంకో క్వెషన్ అడుగుతానండి. మొన్న మా దగ్గర మేము స్కిల్ యూనివర్సిటీ పెడతాము 250 ఎకర్స్‌లో అన్నారు. ఎక్కడికొచ్చారు? మా అడవి ప్రాంతానికొచ్చి అక్కడ స్కిల్ యూనివర్సిటీ పెడతాడట. మరి స్టూడెంట్స్ ఎక్కడున్నారు? మీకు హెచ్‌యూలో అన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓయూలో ఎస్పెషల్లీ ఓయూలో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఓయూలో జాగా లేదా? మీరు ఓయూలో పెట్టుకోలేరా? మీ స్కిల్ అయితే యూనివర్సిటీ ఒకటి మీరన్నట్టుగా ఇవన్నీ అంటే రాష్ట్ర మేడం ఇవన్నీ ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన వాగ్దానాలు. అయితే మీరన్న మాట కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. ఆయన అయితే ఒక మనం నిమిషం. ఇక్కడ వాళ్ళేం చెప్పారు? మేము ఫార్మసిటీ రద్దు చేస్తాము. మేము వ్యవసాయం కాపాడతాము. మేము భూములు కాపాడతామని వాగ్దానం చేసొచ్చారు. వాళ్ళు మా దగ్గర ఫ్యూచర్ సిటీ మేము ఫార్మసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పెడతాను. ఇంకా ఇంత భూములు లాక్కుంటానని అయితే ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు. ఎక్కడ వాగ్దానాలు చేయలేదు. ఇప్పుడు మీకు ఆ భూములు మీకు ఇప్పుడు గత ప్రభుత్వం కొంతమంది దగ్గర డబ్బులిచ్చి భూములు తీసేసుకుంది గదా! అవును. ఇప్పుడు ఆ రైతులు ఎవరైతే మా భూములు మాకు గావాలంటున్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళని గురించి మేము మాట్లాడట్లేదండి. మేడం ఒక్క మాట. ఇప్పుడు వ ఎవరైతే సరే ఒక 2 అంశాలేందంటే, ఒకటి మా భూములు మాకు గావాలి అనేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నోళ్ళున్నారు, తీసుకున్నోళ్ళున్నారు. నిజాయితీగా ఉండేటోళ్ళున్నారు. వాళ్ళ కోసం మీరు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ డబ్బులు తీసుకున్నోళ్ళు ఏమంటున్నారు? తీసుకోని వాళ్ళ ఆవేదనేంది? ప్రభుత్వానికి మీరేం రిప్రజెంటేటివ్ చేస్తున్నారు? ఒకవేళ ప్రభుత్వం వినకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? అదే. సో, డబ్బులు తీసుకున్న వాళ్ళెవ్వరూ గూడా మా భూమి మాకు కావాలని అడగలేదండి. ఆ అన్న మాటలు ఎవరన్నారు? తీన్మార్ మల్లన్న అన్నాడు. బట్టి విక్రమార్క వాళ్ళే వచ్చి రెచ్చగొట్టారు. మా గ్రామాల్లో వచ్చి భూములు మీవే, పైసలు మీవే అన్నారు. అది మేము ఒప్పుకోలే. మా కమిటీ తరఫున మేము అది కరెక్ట్ గాదు. ఎవరైతే కాంపెన్సేషన్ పూర్తిగా పొందారో, పూర్తి నష్టపరిహారం, పూర్తి హక్కులు పొందారో వాళ్ళకి భూములు రిటర్న్ ఇయ్యమని మేము ఏ రోజు అడగలేదు. రైతులు గూడా తమంతట తాము అడగలే. వీళ్ళే వచ్చి ఆ స్టేట్మెంట్లు ఇచ్చారు. వీళ్ళే వచ్చి
ఆ వాగ్దానాలు చేశారు. అందుకని ఇప్పుడు అడుగుతున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఏదైతే మా మండలంలో 3000 ఎకరాల రైతులు 3500 ఎకరాల భూములున్న రైతులు కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకున్నాం. స్టేని మీరు గౌరవించండి. కోర్టు చెప్పిన ఆర్డర్‌లని మీరు గౌరవించి, మీరు ఏదైతే వాగ్దానం చేశారో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో కట్ చేసి అవన్నీ చేశారో ఈ స్టేలో ఉన్న రైతులకి, దాన్ని మీరు రిస్టోర్ చేయండి అని అడిగితే, ప్రతిసారి అదొక కుంటి సాకులు చెప్పుకుంటా, ఇప్పుడు దాకా టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఒకటి. మేమేం రిప్రజెంటేషన్స్ ఇచ్చాము? మీరిచ్చిన మాట, మీరు మేనిఫెస్టోలో పెట్టిన మాట మీరు నిలబెట్టుకోండి. మా భూములు ఎవరైతే ఇయ్యని వాళ్ళ భూములు మీరు కాపాడుతామన్నారో, భూసేకరణ ఏదైతే రద్దు చేస్తామన్నారో అది చేయండి. 2013 చట్టం మీరు తీసుకొస్తామన్నారు. ఫ్యూచర్‌లో ఏమైనా భూసేకరణ చేయాలంటే, అది కూడా మీరు తీసుకురండి. ఈ 3 అంశాల మీద మేము రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. శ్రీధర్ బాబు గారికి చెప్పాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చాము. సీతక్క గారికి ఇచ్చాము. భట్టి గారికి ఇచ్చాము. అందరికీ ఇంక ఎమ్మెల్యే గారి దగ్గరికైతే ఎన్ని సార్లు పోయినామో మాకే తెలవదు. ఓ 10 సార్లు ఎళ్ళుంటాం ఈ లాస్ట్ 10 టైమ్స్. కోదండరెడ్డి గారి దగ్గరికి కూడా ప్రతిసారి ఆ టైం ఉన్నప్పుడల్లా ఎళ్ళేవాళ్ళము. ఇప్పుడు జూన్ వరకు ఏమో మొత్తం అన్నీ మీకు హక్కులు కల్పిస్తాము. అంతా మంచిగానే జరుగుతది. మీరు జస్ట్ వెయిట్ చేయండి, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి అన్నారు. జూను ఎంపీ ఎలక్షన్స్ అయిపోంగానే అయిపాయి ఇంకా. మీరు కొంతమంది సహకరించాలా, మీ భూములు పోతాయి. ఎవరైతే ఇవ్వనోళ్ళున్నారో వాళ్ళని కూడా మీ భూములు పోతాయి. మీరు సహకరించండి అంటున్నారు. మేము అడిగే ప్రశ్న ఏంటంటే, మీరే ఆ పొజిషన్‌లో ఉంటే మీ భూములు మీరిస్తారా? ఈ నాయకులని నేను అడుగుతున్న ప్రశ్న మీరు కాంగ్రెస్ మీద ఇప్పుడు మీకు నమ్మకం ఉందా? రైతులకు న్యాయం చేస్తదని? మీరు ఒక ఉద్యమకారునిగా చెప్పండి ఈ విషయం. నాకు పర్సనల్‌గా నాకు ఏ పార్టీ మీద నమ్మకం లేదండి. ఏ పార్టీ మీద అది కూడా ప్రభుత్వం కదా మేడం. ప్రభుత్వమైనా, ఎవరైనా ఎవరు కుర్చీలో కూర్చున్నా గానీ పాలిసీలు ఒక్కటే. మరి అందులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిన రైతులు కూడా ఉంటారు కదా! ఉన్నారు. మరి వాళ్ళకి న్యాయం జరగాలనేది మీ డిమాండ్ అనుకున్నప్పుడు వాళ్ళ విశ్వాసం ఉంటదా? వాళ్ళ పట్ల మా వాళ్ళు కూడా మీరు మా ఊర్లలోకొచ్చి మా రైతులతో మాట్లాడరాదు. వాళ్ళు చెప్తారు వాళ్ళ అభిప్రాయం. 100% వెళ్దాం. దానికేం రండి. మీరు మాట్లాడండి. మీకు కొన్ని వీడియోలు కూడా చూపిస్తా. ఎవరెవరు ఏమేమి అంటున్నారో, ఎన్ని మాటలు అంటున్నారో, ప్రభుత్వాన్ని ఏమంటున్నారో. ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. అందులో వాళ్ళు కూడా చాలా వీరాభిమానులు కూడా ఈరోజు చాలా చాలా బాధపడుతున్నారు. ఏంటంటే డిసప్పాయింటెడ్ అయిపోయారు. దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిసప్పాయింటెడ్ విత్ దేర్ ఓన్ గవర్నమెంట్. విత్ దేర్ ఓన్ పార్టీ. ఐ వుడెంట్ సే గవర్నమెంట్. మేము ఆ రోజు ఒక ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమ కమిటీ తరఫున ఒక స్టాండ్ తీసుకున్నాం. అందులో నేను కూడా చెప్పింది ఏంటంటే, బాబు నాకైతే ఏ పార్టీ అయినా ఒకటే అనిపిస్తది. కాకపోతే ఇప్పుడు మనకున్న ఆప్షన్స్‌లో టీఆర్ఎస్ ఫార్మాసిటీ తీసుకొచ్చింది. బీజేపీ దానికి పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళెవరిని మనం నమ్మలేము. మన ఎంటే ఈళ్ళందరూ ఇన్ని రోజులున్నారు. మనకొక మాట ఇచ్చారు కాబట్టి, ఆ మాటన్నా నిలబెట్టుకుంటారన్న నమ్మకంతోటి ఎంతో కొంత కాస్త డెమోక్రసీ ఉన్న పార్టీగా మనము కాంగ్రెస్‌ని గుర్తిస్తాం కాబట్టి, కాంగ్రెస్‌కి ఓటేద్దామనే నిర్ణయం మేము తీసుకున్నాం. మా రైతులే ఇల్లిల్లు తిరిగి అందరి చేత ఓట్లేపిచ్చిర్రు. ఇప్పుడు అందరూ అదే జనం అదే అంటున్నారు. ఏమైంది మీరు ఆ రోజు ఓట్లేపిచ్చిర్రు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని జరుగుతుంది. సో, వా ఒక విషయం అండి ఇక్కడ. మొన్న ఎవరో అంటున్నారు. ఆ రైతులు అంటే వాళ్ళకి పూర్తి అవగాహన మీరు కల్పించారా? ఒక ప్రభుత్వంగా ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. ఈరోజు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మీరు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టారా? ఇది నేను చేయదలుచుకున్నాను. దీంట్లో ఇది మీ అవకాశం, ఇది మీకు అవకాశం ఉండదు. మనం చూస్తూనే ఉన్నాం. ఏ ప్రాజెక్ట్ పెట్టినా కూడా స్థానికులకు ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇయ్యరు. ఎందుకంటే అది బై డిఫాల్ట్. నేను మొత్తం దేశం మొత్తం తిరిగొచ్చాను. ఉత్తరాఖండ్‌లో తెహ్రీ డ్యామ్ దగ్గర డిస్‌ప్లేస్ అయిన వాళ్ళకెవరికీ అందులో పనులివ్వరు. ఆంధ్ర జనాలకి అక్కడ పనుంది. ఆంధ్ర, తెలంగాణ, మహబూబ్ నగర్ వాళ్ళు అక్కడ పనిచేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్థానికుల్ని పెట్టుకుంటే వాళ్ళు యూనియన్‌లు ఫార్మ్ చేస్తారు. వాళ్ళకి స్థానిక బలం ఉంటది. వాళ్ళు దేని గురించైనా కొట్లాడగలుగుతారు. కాబట్టి ఎప్పుడు కూడా దిస్ ఈస్ ఎ ప్యాటర్న్ అక్రాస్ ఎ కంట్రీ. దట్ ఈస్ ఫస్ట్ క్వెషన్. రెండోది వచ్చే ఉద్యోగాలు ఏంటి? ఇవి నిజంగా పర్మనెంట్ ఉద్యోగాలా? గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలా? ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడిపోతాయో తెలవదు. ప్లస్ ఫార్మాసిటీ అంటున్నారు. ఫార్మాసిటీ అంటే ఈ ఫార్మా కంపెనీలో గడికొకసారి పేలుడు సంభవిస్తుంది. ఎవడో చచ్చిపోతున్నాడు. ఈ మధ్య కూడా మనం చూసినాం. నిన్న మొన్న కూడా. సో, ఈ మొత్తం దృక్పథంలో ఇది నిజంగా అసలు అభివృద్ధి ఏంటి అనే దాని మీద ఎక్కడ జేయాలా? ఏం జేయాలి? అనేది ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక ఉందా? ఒక చర్చ జరుగుతుందా? తెలంగాణలో
మన రిసోర్సెస్ ఏంటి? నేను 2014లో తెలంగాణ ఆవిర్భావం అయినప్పుడు 'తెలంగాణ ద వే ఫార్వర్డ్' అని హాన్స్ ఇండియాకు ఒక ఆర్టికల్ రాసిన. అందులో ఇదే డిస్కస్ చేసినాం. మనం ఎటువైపు వెళ్ళాలా? ఏం చేయాలి? మన వనరులేంటి? ఎంతమంది ప్రజానీకం ఉన్నారు? దీంట్లో ఏ వనరులతోటి ఏ ఉపాధి కల్పించొచ్చు? ఎంతమంది ఉపాధి రంగాలున్నాయి? ఏంటి? దీని మీద ఎక్కడా కూడా చర్చ అనేది ఉంటుందా? ఒక వైట్ పేపర్ అనేది వస్తుందా? అది రావట్లే. అది రావాలి కదా! అయితే అది రావాలి అంటే ఇంకొకటేందంటే మ్యామ్ మీరు మీ పోరాటానికి అక్కడ సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్‌వి లేదా ప్రజా సంఘాల విద్యార్థి నాయకుల మద్దతు మీరు చేస్తున్న ప్రాంతంలో ఉందా మీకు? మా ఏరియాలో మాకు ఇప్పుడు అంటే అది టోటల్‌గా రైతు వారీగా జరిగింది. ఎక్కువ విషయం చెప్తాను. ఈ పౌర సమాజం నుంచి గూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీది పౌర సమాజం ఇప్పుడు మాకు మద్దతు పలుకుతున్నారు. ఆ! వాళ్ళు వస్తున్నారు. వస్తున్నారా? వస్తున్నారు. పౌర సమాజం ఖచ్చితంగా ఎప్పుడు వాళ్ళ సివిల్ సొసైటీ హెల్ప్ ఎప్పుడూ ఉండింది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఒరిజినల్‌గా జరిగిన విషయాలు అసైన్‌మెంట్ ల్యాండ్ భూములు విషయంలో స్థానికంగా ఉన్న కమ్యూనిస్ట్ నేతలు గూడా ముందుండి భూములిప్పించారు. అసైన్‌మెంట్ భూములు. సో, అందుకనే నేను చెప్పేది నాకు టుడేస్ పాలిటిక్స్ ఐ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ ఎనీ మరి పొలిటికల్ మీకు బలం ఎట్లొస్తది మ్యామ్? ఇప్పుడు ప్రజా సంఘాల ఇప్పుడు రైతులు ప్రజా ఏ ఉద్యమమైనా ఆ! ఒక మాటేందంటే ఏ ఉద్యమమైనా సరే రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకంగా ఉంటాయి గాబట్టి, పార్టీల తోడు మనకు గనక తోడుంటే ఇంకా బలం పెరుగుద్ది. ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాము అనే నమ్మకం ఒకటొస్తది. ఆ! అయితే ఇక్కడ మీ మీ వ్యక్తిగతంగా రాజకీయ పార్టీల మీద మీకు విశ్వాసం లేకపోవచ్చు కానీ, మిమ్మల్ని నమ్మిన రైతులు నిర్మాణాత్మకంగా ఉంటారని మీరు విశ్వసిస్తున్నారా? అది ఇట్ ఈస్ దేర్ ఇష్యూ. ఇప్పుడు ఏంటి సమస్య వారిది. నేననేది ఒకటే పౌర సమాజం మనకి సపోర్ట్ ఇస్తున్నారు. కానీ అట్ ద లాస్ట్ దిస్ థింగ్ అది వాళ్ళు చేసుకోవాల్సిన చాయిస్. ఇప్పుడు మనమేమి ఎవరిని రిస్ట్రిక్ట్ చేయట్లే. నీ భూమి లీడర్ అంటే ఆర్గనైజర్ గదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళకి అవగాహన ఉండదు. ఇప్పుడు మీరు ఇంత నాలెడ్జబుల్‌గా, ఇంత డెప్త్‌గా మాట్లాడిన్రు కాబట్టి అందరిని ఆర్గనైజ్ చేయగలుగుతారు, తీసుకురాగలుగుతారు. కేసులైనా మీ గతం బీఆర్ఎస్ గూడా మీ మీద చాలా కేసులు పెట్టినాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గూడా పెట్టబోవడానికి అవకాశం ఉంటది. మీరు ఇంత ఉన్నతంగా మాట్లాడుతున్నారు కాబట్టి. కాబట్టి మీరు పట్టువదలని విక్రమార్కురాలిగా నిలబడుతున్నారు కాబట్టి, వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్న సందర్భం బలంగుంటదా? మీరు చేయగలుగుతారా? మీ మీద మీకు నమ్మకం ఉందా ఉద్యమం పట్ల? మేము నా సక్సెస్ అయితామని. మేమిప్పటికి 7 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. ఈరోజు గాదు, మొన్నటి గాదు, నిన్నటి గాదు. మా భుజాలెక్కి కాంగ్రెస్ వాళ్ళు ఊరేగిర్రు గానీ, మేము వాళ్ళ భుజాలెక్కి ఊరేగలేదు. అదొకటి. రెండోది ప్రాక్టికల్‌గా జూస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా నా ఉద్దేశ్యం ప్రాక్టికల్‌గా నేను మాట్లాడేదేంటంటే, నా ఆశయం గూడా పౌరులు అనేవాళ్ళు తమ బలం వాళ్ళు తెలుసుకోవాలనేది నా ఉద్దేశ్యం. ఎందుకంటే, ఒక ప్రజాస్వామ్యం అనేది నిలబడాలి అంటే ఫస్ట్ పీపుల్ షుడ్ రియలైజ్ దేర్ ఓన్ పవర్. ఏమవుతోందంటే ఇప్పుడు ప్రతిసారి గూడా మనం ఎవరిదో ఒక పార్టీ ఇది పట్టుకొని వాళ్ళని ఏమంటారు వాళ్ళ ఎనకాలెళ్తున్నాం. మేము నల్గొండలో యురేనియం ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమం చేసినప్పుడు మేము అన్ని పార్టీలని కన్సల్ట్ చేసాం. కానీ అక్కడ ముందున్నది ప్రజలే. ప్రజలు ముందున్నారు. పార్టీలు ఎనకాలున్నారు. మొన్న మేము ఒక పాదయాత్ర చేసినాం. ఏ రోజు 2022ల. మేము పిలుచుకున్నాం. మేము మా రైతులందరినీ కలిసి మేము మాకు ఆన్‌లైన్ కావాలని ఆర్‌డీఓ ఆఫీస్ దాకా 2 రోజులు పాదయాత్ర చేసినాం. 1500 నుంచి 2000 మంది వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. నడిచిండ్రు, వెళ్ళాము, చూసాం. ఆ రోజు అది కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దని మేము పిలుపునిచ్చాం. సో, ఇది పర్ఫెక్ట్‌గా రిజల్ట్ వస్తుందా రాదా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే. నేనేమి పైనుంచి ఊడిపడలే. అట్లాంటివేం లేవు. ఒక ప్రయత్నం. ఒకటి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయితాయో ఇప్పుడు లైక్ గతంలో జరిగినట్టు చాలా మటుకు మనం అబ్జర్వ్ చేసింది నా ఉద్యమాల్లో నేను చూసినంత వరకు ఎక్కడో ఒకటి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు చేస్తారు. రెండోది నా ఆశ, నా కల ఏంటి అంటే ప్రజలు తమ పవర్‌ని వాళ్ళు తెలుసుకోగలగాలి. వాళ్ళు తెలుసుకొని దాని ప్రకారము దానికి మనకు గూడా నిజాయితీ ఉండాలి. ఈరోజు సమాజంలో ఎంత నిజాయితీ ఉందో మీకు గూడా తెలుసు, నాకు గూడా తెలుసు. ఎప్పుడైతే మనం ఓట్లకు అమ్ముడుపోతున్నామో అప్పుడే మన స్వార్థం మనకు తెలిసిపోయింది. కానీ ఇదొక ప్రయత్నము. ఇంకోటి ఈ రైతులందరూ కలిసికట్టుగా నిలబడి మేము జేసుకోగలిగితే యెస్. ఇప్పుడేమైంది 12,00,000 ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మేము 45,00,000 ఇస్తామనే కాడికొచ్చారు. ఒకవేళ రైతులకు అది మాకు నచ్చుతుంది మేము చేసుకుంటామంటే అది వాళ్ళ చాయిస్. మాకు వద్దు
ఏదైనా గానీ అది ప్రజాభిప్రాయం ప్రకారం ఉండాలి. అంతవరకే నేను జెప్పేది. ఇప్పుడు మీరు రూ. 1,00,00,000 ఇచ్చినా వాళ్ళు సంతోషంగా వాళ్ళెళ్ళిపోతామంటే అది వాళ్ళిష్టం. కానీ ఆర్ యూ టేకింగ్ పీపుల్ ఇంటు కన్సిడరేషన్? ఒక ప్రజాస్వామ్యంలో మీరు కనీసము ప్రజలతోటి ఇన్ని లెటర్‌లు రాసి, ఇన్ని జేస్తే మీరు ఒక్కసారైనా పిలిపిచ్చి మాట్లాడిచ్చిరా? ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ పిలిపించి మాట్లాడలేదంటారు. లాస్ట్ ఒక్క మాటలో చెప్పండి. ఆ! ఒకవేళ ప్రభుత్వం చేస్తే ఏంది? చేయకపోతే ఏంది? మీ కార్యాచరణ ఒక మాటలో మేము ప్రభుత్వం చేయాలనే ప్రజాస్వామికంగానే పోరాటం జేస్తున్నాం కంటిన్యూయస్‌గా. ఇంకోటేంటంటే ఇప్పటివరకు గూడా గత 7 ఏళ్ల నుంచి గూడా ఫార్మాసిటీని ఆపింది కేవలం కోర్టు ద్వారానే. ఎట్లా అంటే మొత్తము అన్ని 4 గ్రామాల్లో కోర్టు స్టే ఉంది. మీరు తీసుకున్న భూముల్లో గూడా ఎటువంటి పనులు చేపట్టకూడదని కోర్టు స్టే ఉంది. ఆ స్టే ఉన్నందువల్లే ఆ రోజు ఇప్పటివరకు గూడా దాని ఫౌండేషన్ పడలే. గత సంవత్సరం నుంచి గూడా వీళ్ళు గూడా ఏమి చేయలేకపోయారు. ఇప్పుడేమో అంటున్నారు వాళ్ళు మేమొచ్చి పొజిషన్ తీసుకుంటామని. కానీ అది కంటెంప్ట్ అయితది. అది కోర్ట్ కంటెంప్ట్ అయితది. సో, మేము నా ఆశ ఏంటి అంటే ఐ మీన్ వాట్ ఐ హోప్ ఫర్ ఇస్ ఈ ప్రభుత్వము మీరు చట్టాలను గౌరవించే వాళ్ళుగా ఉంటారా? లేతే చట్టాలని తుంగలో దొక్కేవాళ్ళు ఉంటారా? ఎందుకంటే ఇప్పటివరకు ఏమో 2013 యాక్ట్ తీసుకొస్తామన్నారు. తీసుకురాలేదు. అది తీసుకురాకుండానే మీరు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలే మీరు జేయకుండానే మళ్ళా ఫ్రెష్‌గా భూసేకరణకు వచ్చారు. సో, చూద్దాం. ఏది ఇది, అది అని నేను చెప్పలేను. ఎందుకంటే నాకు భవిష్యవాణి రాదు. మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంతవరకి నేను ఒక సాధారణ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. థాంక్ యూ. రంగారెడ్డి జిల్లా రైతుల కోసం పోరాడుతున్న కౌల సరస్వతి గారు మన వర్తమాన ఛానల్‌కొచ్చి తన విలువైనటువంటి అభిప్రాయాలు షేర్ చేసినందుకు తనకు ధన్యవాదాలు. ఎందుకంటే తను చేసేటువంటి పోరాటం సక్సెస్ కావాలి. అక్కడ వేలాది మంది రైతులకు న్యాయం జరగాలి. ప్రభుత్వం గూడా ప్రత్యేకమైనటువంటి చొరవతో చూడాల్సినటువంటి అవసరం ఉందని మా వర్తమానం నుంచి కూడా మేము మా అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. నమస్తే.